500 ఏళ్ల చరిత్ర గల దర్గా మీకు తెలుసా? ఎక్కడ ఉందో ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఇప్పుడే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వామివారి పేరు హజరత్ హాజీ వలి రహమతుల్లా అలైహి. ఈ స్వామివారు పంచకళ్యాణి అనే గుర్రంపై తలారు చెరువుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పునగనపల్లె అనే గ్రామంలో ఒక బండరాతి మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ బండరాతిని చిల్లహ్ పహాడ్ అని కూడా పిలుస్తున్నారు. స్వామివారు కూర్చున్న బండరాతి మీద ఇప్పటికీ ఆయన కాలి గుర్తులు ఉన్నాయి. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. పూర్వంలో ఈయనని ఊరు వాళ్ళు ఎలా కనుగొన్నారో తెలిస్తే మీకి గుండెలు జల్లుమని అనిపిస్తుంది. ఒక గొర్రెల కాపరి రోజు మేకలను గొర్రెలను అడవికి తీసుకొని వెళ్తుంటే రోజు ఒక మేక స్వామివారు కూర్చున్న చోటుకు వెళ్ళి వస్తూ ఉంది. ఇలా జరుగుతుండగా కాపరి ఒకరోజు మేక వెనుకాలే వెళ్ళి చూడగా స్వామివారు మేక మాట్లాడుకునే సన్నివేశాన్ని చూశారు. ఇది చూసి తక్షణమే కాపరి నిలబడిపోయాడు. కాసేపటికి స్వామివారికి కాపరి మిమ్మల్ని చూసిన విషయం నేను ఊరి వాళ్లకు చెబుతాను అని కాపరి చెప్పగా సరే అని అన్నారు స్వామివారు. కానీ కాపరికి ఇక్కడే ఒక చిన్న అనుమానం వచ్చింది. నా గొర్రెలను మేకలను మీరు ఏమైనా చేస్తారని నాకు భయం వేస్తోంది స్వామి అని కాపరి చెప్పగా అప్పుడు స్వామివారు నవ్వుతూ నేను ఒక సున్నా ఆకారంలో నీ 300 మేకలను నిలబెడతాను నాయనా, నువ్వు వెళ్ళి తక్షణమే ఊరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పి రావచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి గ్రామంలో స్వామివారు జీవనం సాగిస్తూ అక్కడే జీవ సమాధి అయినట్లుగా చెబుతున్నారు ఊరి వాళ్ళు. కొన్ని రోజులకి జీవ సమాధి ఇక్కడ అయ్యారు స్వామివారు. ఊరిలో జీవ సమాధి అయిన కొన్ని రోజులకి ఊరిలో ఒక దొంగతనానికి వచ్చారు. ఆ దొంగను ఊరి వాళ్ళంతా చూసి చంపివేశారు. అంతే, ఇక్కడే మొదలైంది అసలు కథ. ఊరికి స్వామికి ఉన్న సంబంధం ఇక్కడే మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. రోజులు గడుస్తున్నాయి, వర్షపు చుక్క రావట్లేదు. ఏడాదులు గడుస్తున్నాయి, ఏ ఒక్కరికి సంతానం కలగట్లేదు. ఊరంతా కరువు వచ్చేసింది. కాలం ఆగిపోతుంది. కరువు అంతా ఆకలికి అల్లాడిపోతున్నారు. ఈ కరువు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. అన్ని చోట్ల తిరుగుతున్నారు. దేవతలని పూజిస్తున్నారు. ఏ ఫలితము లేకపోతుంది. ఒకరోజు ఒక జ్ఞాని ఇటువైపుగా వచ్చారు. అప్పుడు ఊరు వాళ్ళంతా జ్ఞానిని అడిగారు, మా ఊరికి ఏ కరువు వచ్చిందో తెలియట్లేదని. ఆ జ్ఞాని ఇలా చెప్పారు, మీరు చంపిన దొంగ ఒక బ్రాహ్మణుడని, బ్రాహ్మణ శాపం మీకు తగిలిందని చెప్పారు. అప్పుడు దీనికి పరిష్కారం అడగా ఆ జ్ఞాని ఇలా అన్నారు, మీకు దగ్గరలో ఉన్న హజరత్ హాజీ అలీ స్వామిని వెళ్ళి 24 గంటల పాటు పూజించండి. ఊర్లో ఏ ఒక్కరూ పొయ్యి వెలిగించకూడదు. అన్ని ఇళ్ళకి తాళం వేసి వెలిగించాలని చెప్పారు. అప్పుడు 24 గంటలు గడిచాయి. 24 గంటలు గడిచిన తక్షణమే వర్షాలు బోరుమని పడుతున్నాయి. ఊరంతా కొన్ని రోజులకి కలకలలాడుతోంది. పిల్లా పాపలతో సంతోషంగా ఉంది. పొలాలన్నీ పచ్చగైపోయాయి. ఇప్పటికీ ఈ ఆచారం ఇలానే జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో పున్నమి రోజున ప్రతి ఊరంతా కలిసి పిల్ల జల్ల ముసలి మెతక అంతా కలిసి దర్గాలోకి వచ్చి ఇక్కడే వండుకొని కులమత భేదాలు లేకోకుండా ఇక్కడే వచ్చి వండుకొని తింటున్నారు. ఇంకా ఎవరైనా మీరు మంచి కంటెంట్ కావాలి, ఇంకా ఏ దర్గా కావాలి అంటే మనకి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు ఇటువైపుగా వస్తే దర్శించుకోండి. సబ్స్క్రైబ్.